టీం వర్క్తో పెట్టుబడులకు సంబంధించి 2025లో ఎలాంటి ఫలితాలు సాధించామో 2026లోనూ అదే ఉత్సాహంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సూర్యలంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 14వ ఎస్ఐపిబి సమావేశంలో 14 సంస్థలకు చెందిన మరో 19,391 కోట్ల పెట్టుబడులు 11,753 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఇప్పటి వరకు 8,74,705 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించగా 8,35,675 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. బాపట్ల జిల్లా ఆర్న కోస్టల్ రిసార్ట్స్ 187.58 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుండగా 250 ఉద్యోగాలు లభించనున్నాయి. నెల్లూరు జిల్లాలో టాటా పవర్ 6,675 కోట్ల పెట్టుబడుల ద్వారా 1000 ఉద్యోగాలు రానున్నాయి. నంద్యాల జిల్లా రామ్కో సిమెంట్స్ 1,500 కోట్ల పెట్టుబడుల ద్వారా 300 ఉద్యోగాలు లభించనున్నాయి. కడప జిల్లా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 5,571 కోట్ల పెట్టుబడుల ద్వారా 5,000 ఉద్యోగాలు రానున్నాయి. విజయనగరం జిల్లా రాధిక వెజిటబుల్స్ ఆయిల్స్ 234 కోట్ల పెట్టుబడుల ద్వారా 165 ఉద్యోగాలు, అనకాపల్లి జిల్లా రిలయన్స్ కన్స్యూమర్స్ 30 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సూర్యలంక అత్యంత సురక్షితమైన ప్రాంతమన్న సీఎం బీచ్ టూరిజంపై మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. 15 కిలోమీటర్ల మేర కాలుష్యరహిత ప్రాంతంగా క్లీన్ బీచ్ ఫ్రంట్ ఉండాలన్నారు. సూర్యలంకతో పాటు సూళ్లూరుపేట వద్ద ఉన్న చిన్న ద్వీపాలను కూడా బీచ్ టూరిజం కింద అభివృద్ధి చేయవచ్చునని సూచించారు. మాల్దీవ్స్ తరహాలో ఐలాండ్ టూరిజం తయారు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే 15 ఏళ్లలో 1000 కోట్ల ఆదాయం టూరిజం కార్పొరేషన్కు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పాపికొండలు, పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. ఆవకాయ ఫెస్టివల్, ఫ్లెమింగో ఫెస్టివల్, గండికోట ఉత్సవాలు, విశాఖ అరకు ఉత్సవ్, సీ టు స్కై, ఏపీ ట్రావెల్ మార్ట్లను ఘనంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.